ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిన 28 నిమిషాల్లోనే ఉగ్ర స్థావరాలను భస్మీపటలం చేశామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పాక్ ప్రధాని సహా అంతా జరిగిన దాడుల గురించి ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. రాహుల్ గాంధీ, రాబర్ట్ వాద్రా, రేవంత్ రెడ్డిలు దేశ సైనిక శక్తిని తక్కువ అంచనా వేసి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. సున్నితమైన అంశాలపై బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం రాహుల్కు సరికాదన్నారు. ఎన్ని రఫేల్ విమానాలు కూలిపోయాయని కాదు, ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారని అడగాల్సిందని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్లో ప్రధాని మోడీ తగిన బదులిచ్చారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు లేక నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వితండవాదం, రాహుల్ గాంధీ అలా బావగారు రాబర్ట్ వాద్రా దేశ సైనికులను అవమానం చేసే విధంగా రాహుల్ గాంధీ అడగాల్సింది ఎన్ని రఫేల్ విమానాలు కూలిపోయినాయో కాదు, ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారు అడుగుంటే దేశ ప్రజలందరూ సంతోషపడేవాళ్ళు. బాధ్యతారహితంగా ఇర్రెస్పాన్సిబుల్ గా 55 సంవత్సరాల వయసు వచ్చినా ఇంకా మెచ్యూరిటీ రాకపోవడం, రాహుల్ గాంధీకి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండడము దేశ ప్రజల దురదృష్టకరమని సందర్భంగా మనం చేస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో 3 రోజులు పడిగాపులు పడినా రాహుల్ను కలవలేకపోయారని కిషన్ రెడ్డి ఆరోపించారు. రాహుల్ దర్శనం దొరక్క రేవంత్ అవమానాలు ఎదుర్కొన్నారని విమర్శించారు. ఢిల్లీలో బడేమియా, హైదరాబాద్లో చోటేమియా ఒకేలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తాము పార్టీ జెండాలతో కాదు, జాతీయ జెండాలతో తిరంగా ర్యాలీలు చేస్తున్నామని కిషన్ రెడ్డి బదిలిచ్చారు. తిరంగా ర్యాలీ అనేది రాజకీయ కార్యక్రమం కాదని ఇప్పటికీ అనేక సార్లు చెప్పామన్నారు. పీఓకేను పాకిస్తాన్కు అప్పగించిందే కాంగ్రెస్ అని కిషన్ రెడ్డి మండిపడ్డారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయి ఉంటే పీఓకేను ఆక్రమించుకునేవాడు అంటారు రేవంత్ రెడ్డి. పాపం ఈ జన్మలో రాహుల్ గాంధీకి అవకాశం లేదు. కానీ ఒకటి మాత్రం స్పష్టం చేయదలుచుకున్నాను, అసలు పీఓకే పాకిస్తాన్కి ఎవరిచ్చారని అడుగుతా ఉన్నాను. ఇన్ని సంవత్సరాలుగా పీఓకే ఒక రావణ కాష్టంలాగా, జమ్మూ కాశ్మీర్లో ఒక రావణ కాష్టంలాగా నడిపింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాను. రాహుల్ గాంధీకి ఇంత దుర్బుద్ధి ఏ రకంగా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. ఎన్ని ఫైటర్ జెట్లు కూలాయో ఆయన అడుగుతాడు, నిన్న అలా ముఖ్యమంత్రితో అడిగిస్తాడు. ఎక్కడ కూలాయని అడుగుతా ఉన్నాను. ఏ ఆధారంతో మాట్లాడుతున్నారు? కనీసం పాకిస్తాన్ కూడా ఈ రోజు వరకు మేము రఫేల్ యుద్ధ విమానం కూల్చామని అఫీషియల్గా వాళ్ళు కూడా ఒక్కరోజు కూడా మాట్లాడలేదు.